నేను లోపలికి రావచ్చు? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నాకు తెలుసు, మన మొదటి పరిచయంలోనే కొన్ని ఇబ్బందులు వచ్చాయి. కానీ ఇప్పుడు నువ్వు జయాంకులు పెళ్లి చేసుకోబోతున్నావు. ఆ పెళ్లి తర్వాత 2 కుటుంబాలు ఒక కుటుంబంలా కలిసిపోతాయి. అందుకే నేను మన మధ్య ఉన్న శత్రుత్వాన్ని మర్చిపోవాలనుకుంటున్నాను. అందుకోసమే నేను మన ఇంట్లో గృహశాంతి కోసం ఒక పూజ చేయాలనుకుంటున్నాను. కానీ నిజానికి నిన్ను గౌరవించడానికి పూజ కన్నా పార్టీయే ముఖ్యమనిపించింది. అందుకని నేను మన ఇంట్లో నిన్ను చీఫ్ గెస్ట్గా ఒక పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను. జయాంకులు వచ్చిన తర్వాత ఇతరులతో కలిసి మాట్లాడే టైం నీకుండదు. ప్రియని గౌరవించడానికే ఈ పార్టీ. కనుక మీరు లేకుండా ఈ పార్టీ సంపూర్ణం కాదు. మీరు ఈ పార్టీకి తప్పకుండా రావాలి. ఇక నేను ఉంటాను. పార్టీకి ఏర్పాట్లు చేయాలి. రంజిత్ ప్రియ తరఫున పార్టీ ఇస్తున్నాడా? రంజిత్ లో సడన్ గా మార్పు రావడానికి ఏమిటి కారణం? ప్రియ ఏమి కొత్త చిక్కుల్లో ఇరుక్కోవడం లేదు కదా? రాణి, హాయ్ రాణి. కాలేజ్కి వెళ్తున్నావా? లేదు, చేతిలో బుక్స్ పట్టుకొని పిక్నిక్ కి వెళ్తున్నాను. ఎనీ ప్రాబ్లం? నేను కాలేజ్కి వెళ్తున్నావు అనుకున్నాను. ఎంత ఇంటెలిజెంట్ నువ్వు. నేను కాలేజ్కే వెళ్తున్నాను. బాయ్. ఏయ్, ఒక్క నిమిషం. నేను కూడా కాలేజ్కి వెళ్తున్నాను. నీకు అభ్యంతరం లేకపోతే నాతో రావచ్చు. నా ఉద్దేశం నీకేదో సాయం చేయాలని కాదులే. ఆటో వాడికి ఎంత డబ్బైతే ఇస్తావో నాకు అంత డబ్బే ఇవ్వు. ఓకే? తీసుకో. 100 రూపాయలా? దేనికి? ఇంటి నుంచి కాలేజ్ కి ఆటోలో వస్తే 40 రూపాయలు అవుతుంది. ఓ, జస్ట్ వెయిట్, నేను నీకు మిగతా డబ్బులు ఇచ్చేస్తాను. ఇవ్వాల్సిన అవసరం లేదు. నిన్న నన్ను కాలేజ్ నుంచి ఇంటి దగ్గర దింపావుగా, దానికి 50 రూపాయలు అవుతుంది. ఇక మిగతా 10 రూపాయలు తర్వాత ఇవ్వలే. నాకు క్లాస్ కి టైం అవుతుంది. హాయ్ జిజ్ఞాస. హాయ్, కూర్చో. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను. ఆ రోజు మా ఇంట్లో జరిగిన దానికి నేను జిజ్ఞాస, జరగాలన్నది జరిగిపోయింది. నో జస్ట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. కొన్ని అనుబంధాలు నిజానికి ఇతరులు సంతోషంగా ఉండడం చూడ్డానికే ఏర్పడుతుంటాయి. ఇంతకీ నువ్వు అటువంటి అనుబంధం మన ఇద్దరి మధ్య కూడా ఉంది కదా సోనాలి. నువ్వు జయనయ్య స్నేహితురాలన్నదే నిజమే, కానీ నువ్వు నాకు స్నేహితురాలివిగా. జయనయ్య తీసుకున్న ఏ నిర్ణయపు ప్రభావం మన మధ్య ఉన్న స్నేహం మీద పడకూడదు. అలా అనుకుని నిన్ను ఇన్వైట్ చేయడానికి వచ్చాను. మా ఇంట్లో ఒక చిన్న పార్టీ ఉంది. నువ్వు వస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. జిజ్ఞాస, నువ్వు చూడు, ఐఎమ్ సారీ, ప్లీజ్ తప్పుగా అనుకోకు. నేను ఇప్పుడెక్కడికి రాలేను. నువ్వు రాకపోతేనే నాకు బాధగా ఉంటుంది. సోనాలి, వాలియా మెన్షన్ లో నీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నీ స్థానాన్ని అక్కడున్న ఎవరు పొందినా నేను ఒప్పుకోను. కానీ జిజ్ఞాస, నేను లేదు సోనాలి, నేను వినదలుచుకోలేదు. వసంత ఋతువులో కొన్ని ఎండుటాకులు చెట్టు నుండి రాలిపోయి కింద పడతాయి. కానీ అంత మాత్రాన ఆ చెట్టుకున్న విలువ పోదుగా. నేను నీకోసం ఎదురు చూస్తుంటాను సోనాలి. See you in the evening. మిస్టర్ మాల్యాకి నాకు మధ్య ఉన్న సంబంధం తెగిపోతేనే నువ్వు సంతోషంగా ఉంటావనుకుంటే నాకు నీ సంతోషమే చాలా ముఖ్యం. నేనేమి తప్పు చేయడం లేదు కదా. అమ్మా నాన్నల సిద్ధాంతం
సంస్కారం అంటూ నేను ప్రియ సంతోషాన్ని అడ్డుకుంటున్నానా? ఏం చేయాలో అర్థం కావడం లేదా? పుష్కర్, ఆ రంజిత్ నీకు ప్రియకి ఏదైనా ప్రమాదం తలపెడతాడో అని భయంగా ఉంది. నువ్వు ఈ పార్టీకి రావాల్సింది. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మే ఐ హావ్ అటెన్షన్ ప్లీజ్. మా కుటుంబంలోకి ఈ మధ్య ఎంటర్ అయిన అందరికంటే యంగ్ ఫ్యామిలీ మెంబర్ మరియు మాకు కాబోయే అత్తగారిని అభినందిస్తూ ఏర్పాటు చేయబడ్డ పార్టీకి మీ అందరికీ స్వాగతం. కొంతమంది అనుకుంటూ ఉండొచ్చు, వయసును బట్టి చూస్తే మా ప్రియ అత్తయ్య ఇప్పటికీ చిన్నపిల్లనని. కానీ మీకు విషయం చెప్పదలుచుకున్నాను.